నమస్కారాలు. ఈ మధ్యలో మోసాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. రీసెంట్గా మనకి ఏటీఎం కార్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీధర్రావు అని చెప్పేసి మన జమ్మికోట పట్టణంలో ఏటీఎంలో డబ్బులు క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఆయన జస్ట్ ఏజ్డ్ పర్సన్ కాబట్టి అతనికి హెల్ప్ చేస్తా అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ ఒక పర్సన్ వచ్చేసి నేను మీకు సాయం చేస్తా అని చెప్పేసి మీకు కార్డు ఇవ్వమని చెప్పేసి అంటే అతను చూడకుండా వెనకాల వెళ్ళేసి ఆ ఏటీఎం కార్డు చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ చేసేసి అందులో పెట్టేసి మీ పిన్ నెంబర్ని కొట్టమని చెప్పేసి అంటే అందులో పిన్ నెంబర్ కొట్టగానే ఆ కార్డు వేరే కాబట్టి దాంట్లో డబ్బులు రాలేదు. వెంటనే మీ ఏదో మిషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ కార్డు ఇచ్చేసి అతను పంపించడం జరిగింది. తర్వాత అతని కార్డు ఎట్లాగో ఆ పిన్ నెంబర్ తీసుకున్నాడు కాబట్టి ఆ కార్డు యూజ్ చేసుకొని మళ్ళీ వేరే ఏటీఎం కూడా అతను అకౌంట్లోకి వెళ్ళి 40,000 డ్రా చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా ఏటీఎం కార్డుకి డబ్బులు వేసినప్పుడు ఏమైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఏటీఎం కార్డు అడిగినా వాళ్ళకి పిన్ నెంబర్ అడిగినా కూడా 80% వాళ్ళకి చెప్పకూడదని, ఇలాంటి మోసాలకు గురికావద్దని కోరుతున్నాను. జమ్మికోట ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈ మధ్యలో మోసాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. రీసెంట్గా మనకి ఏటీఎం కార్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీధర్రావు అని చెప్పేసి మన జమ్మికోట పట్టణంలో ఏటీఎంలో డబ్బులు క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఆయన జస్ట్ ఏజ్డ్ పర్సన్ కాబట్టి అతనికి హెల్ప్ చేస్తా అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ ఒక పర్సన్ వచ్చేసి నేను మీకు సాయం చేస్తా అని చెప్పేసి మీకు కార్డు ఇవ్వమని చెప్పేసి అంటే అతను చూడకుండా వెనకాల వెళ్ళేసి ఆ ఏటీఎం కార్డు చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ చేసేసి అందులో పెట్టేసి మీ పిన్ నెంబర్ని కొట్టమని చెప్పేసి అంటే అందులో పిన్ నెంబర్ కొట్టగానే ఆ కార్డు వేరే కాబట్టి దాంట్లో డబ్బులు రాలేదు. వెంటనే మీ ఏదో మిషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ కార్డు ఇచ్చేసి అతను పంపించడం జరిగింది. తర్వాత అతని కార్డు ఎట్లాగో ఆ పిన్ నెంబర్ తీసుకున్నాడు కాబట్టి ఆ కార్డు యూజ్ చేసుకొని మళ్ళీ వేరే ఏటీఎం కూడా అతను అకౌంట్లోకి వెళ్ళి 40,000 డ్రా చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా ఏటీఎం కార్డుకి డబ్బులు వేసినప్పుడు ఏమైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఏటీఎం కార్డు అడిగినా వాళ్ళకి పిన్ నెంబర్ అడిగినా కూడా 80% వాళ్ళకి చెప్పకూడదని, ఇలాంటి మోసాలకు గురికావద్దని కోరుతున్నాను. థ్యాంక్ యూ.